పేరెంట్స్ ని ఒప్పించుకోకుండా వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది అనుకునే వాళ్ళు కూడా ఒకటే చెప్తాను. ఆ పేరెంట్స్ ని ఒప్పించుకున్నాను, వాళ్ళ ముందు పెళ్లి చేసుకున్నాను. సో ఇప్పుడు బయటకు వచ్చేసాను కదా, వాళ్ళని వదిలేసా అన్న బాధ అయితే నాకు లేదు. వాళ్ళని మళ్ళీ నా దగ్గర తెచ్చుకుంటాను, వాళ్ళని నేను పోషించుకోగలను. సో ఒకటే చెప్తాను, నెగిటివ్ గా అనుకునే వాళ్ళు అనుకోండి, పాజిటివ్ గా అనుకునే వాళ్ళు అనుకోండి, కానీ మేము మాత్రం ఇలాగే కలిసి ఉంటాము. ఆనందంగా ఉన్న కాపురంలో చిచ్చులు పెట్టకండి. ఇలాగే అందరి కాపురాలలో చిచ్చులు పెడుతూనే ఉంటారు కాబట్టి అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. ప్రశంసలు వచ్చినా గానీ మేము ఇలాగే స్ట్రాంగ్ గా ఉంటాం. ఓకే, సో వర్షిని, నువ్వు అక్కడ అఘోరి దగ్గర నుంచి వచ్చినాక విష్ణు హర్షని తీసుకొచ్చాక నువ్వు చాలా మీడియాలతో మాట్లాడావు, చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పుకొచ్చావు. మాకు అందుబాటులోకి రాలేదు, ప్రయత్నం చేశాము. సో నువ్వు చాలా మాటలు ఇక వదిలేస్తానని చెప్తా, నేను అఘోరి దగ్గరికి వెళ్ళను, ఇవన్నీ ఫోర్స్ఫుల్ గా చెప్పించారా? నమ్మించడానికి చెప్పాను. నాకు ఇంకా ఎందుకంటే నన్ను కొట్టారు కాబట్టి, బలవంతంగా చెప్పించారు కాబట్టి నేను అలా చెప్పడం జరిగింది. ఓకే, కొన్నాళ్ళు ఉందాము, వాళ్ళని నమ్మిద్దామని చెప్పని నేను కూడా నమ్మించి అలా మాట్లాడడం జరిగింది. తర్వాత వచ్చేయడం జరిగింది. ఏందమ్మా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా నమ్మించాలా నువ్వు ఇట్లా? కన్న తల్లిదండ్రుల్ని నమ్మించాలి అని లేదు, నేను పాయింట్ వాళ్ళకి చెప్పుకున్నాను, షేర్ చేసుకున్నాను. వాళ్ళైతే ఎప్పుడు మోసం చేయలేదు, చెయ్యను కూడా. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు నేను ఇంటికి తీసుకొచ్చా, పాపం మా కూతురు నా దగ్గర ఉంటుందేమో తల్లి ఆశించింది, నువ్వు అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయామంటే అది మోసం కాదంటారా? మోసం ఎందుకు అవుతుంది? ఎందుకంటే వాళ్ళు నన్ను తీసుకెళ్లి ఒక రూమ్ లో బంధించాలి అనుకున్నారు. మా మీదనే అట్లా కదా. అవును, మరి ఇప్పుడు మా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు కానీ, ఓకే, ఒక అమ్మాయి అబ్బాయి లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. మరి ఎందుకని మాదే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నారు అలా? ఇక్కడ వర్షిని అఘోరి కాబట్టి వేరే వాళ్ళు ఎంత ఉండదు కదా, మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అఘోరిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి సెంటర్ ఆఫ్ అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరు గుర్తుపడతారు కాబట్టి అట్లా అంటే గుర్తుపడతారు. అక్కడ నార్త్ ఇండియా సంగతి మనకు తెలియదు కానీ తెలుగు రాష్ట్రాలు అయితే గుర్తుపడుతున్నారు. మీరు అఘోరిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఏ రాష్ట్రానికి వెళ్ళినా అఘోరి అమ్మ తెలుసా అంటే అందరు చెప్తారు. అమ్మాయి అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, అమ్మాయి. అలాగే నేను కూడా అఘోరిని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను. ఓకే, సో అంటే నేను అంటున్నది ఒకటే, మీ పేరెంట్స్ ఆల్రెడీ నేను ఇంటికి తీసుకొచ్చుకున్నారు, పాపం మా అమ్మాయి మా దగ్గరే ఉండిపోతుంది, కానీ మీ నాన్న కొంత కన్నీళ్ళు ఆపేశారు, మిమ్మల్ని చాలా దగ్గరగా హత్తుకున్నారు, మీ తల్లి మిమ్మల్ని పట్టుకొని వెళ్ళింది. మరి అంతా కూడా నిజంగానే వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేయడమో ఒప్పించడం ఏది చేయకుండా వాళ్ళ కళ్ళు గప్పి అక్కడి నుంచి రావడం అనేది ఎట్లా చూడాలి? అంటే అది మోసం కాదంటారా? ఎందుకు అలా రావడం జరిగిందంటే, నేను ఒక 1 month అలా ఉండి వాళ్ళని ఒప్పించుకుని వద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు నన్ను బలవంతంగా ఒక రూమ్ లో బంధించి నన్ను హింసించాలి అనుకున్నారు. అంటే నాకు ఏ మెంటల్ ఏమి పిచ్చి లేదు, కానీ ఒక హాస్పిటల్ తీసుకెళ్లి ఎలాంటి చెకప్స్ జరగకుండా ఆ డాక్టర్ తో మాట్లాడి మందులు రాపిచ్చేసి నాకు ఇచ్చారు. అవి నేను ఎందుకు వేసుకోవాలి? నాకు ఏ మెంటల్ స్ట్రెస్ లేనప్పుడు నేను ఎందుకు వేసుకోవాలి? ఏ పిచ్చి లేనప్పుడు ఎందుకు వేసుకోవాలి? అలాగే ఏదో టెంపుల్ అంటున్నారు, గుండు చేపిస్తాము, అది ఇది ఒక రూమ్ లో ఉంచుతాము, తాళం వేసి వెళ్తాము, భోజనము ఇలాగా రూమ్ లోకి ఇస్తాము అని చెప్పని అన్నారు. అది నేను ఎందుకు అనుభవించాలి? నేనేం తప్పు చేసిన? నాకు నచ్చినట్టు ఉండడం తప్ప? అందుకే నేను చెప్పకుండా రావడం జరిగింది. నా పాయింట్ ఆఫ్ లో కూడా మీరు ఆలోచించాలి కదా. ఇప్పుడు చిన్నప్పటి నుండి నరకయాత్ర అనుభవించింది, మళ్ళీ నరకయాత్రలోకి పోవాలనుకోలేదు కాబట్టే వచ్చేసింది. ఇప్పుడు మీకోసం పోటీ పడుతున్నారు. ఇంకా చాలా కామెంట్స్ లో చూస్తే నేను కూడా వెళ్తా అఘోరి దగ్గర, కానీ చాలా మంది అమ్మాయిలు కామెంట్స్ చేస్తున్నారు. అటువంటి నరకయాతన పడ్డ వాళ్ళందరికీ కూడా ఆశ్రయం మీరు ఇవ్వాలంటే మీకు ఆశ్రమాలు సరిపోవు. మరి వస్తే భక్తులుగా రండి, మా చిన్నులాగా అలా కాదు, భక్తుల్లాగా వచ్చి సేవ చేసుకోండి. ఆశ్రమం పెడుతున్నాం గానీ ఇలా పెళ్లిళ్ళు గిన్నెలు అని మళ్ళీ గుర్తు చల్లడం అలాంటివి వద్దు. లేదు, చాలా మంది ఇప్పుడు వర్షిని నరకయాత అనుభవించింది అంటున్నారు మీరు. వర్షినికి లైఫ్ ఇవ్వడం కోసం తనని దగ్గర తీశారు, చేరదీశారు, ఫీజులు కట్టారు, తనకి ఇప్పుడు సినిమాకి వెళ్తా అంటే సినిమాకి వెళ్ళనిస్తా అని చెప్పారు. ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది నిజంగా అమ్మాయిలు అట్రాక్ట్ అయితే కావచ్చేమో. అయ్యో, అది ఒక్కరికే కదండి పెళ్లి. భార్య అనేది ఒక్కరే ఉంటారు నా జీవితంలో, భార్య మా చిన్నునే. ఓకేనా? ఇంతవరకే. వాళ్ళు ఒకవేళ వస్తే ఆశ్రమం ఉంటది, ఆశ్రమంలో సేవ చేసుకుంటారు. సినిమా పోతా అంటే మా చిన్నుతో పాటు సినిమా కూడా వెళ్తారు, భక్తిలో ఉంటారు, అంతే. సేవ చేసుకుంటారు సమాజానికి, అంతే తప్ప ఇప్పుడు వాళ్ళు కూడా మీ చిన్నులాగానే వచ్చి మాకు ఇలా నరకయాతన అనుభవించానమ్మా, నేను ఉండలేకపోతున్నానని చెప్పి తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చేసి నేను ప్రేమిస్తున్నానంటే మీ సమాధానం ఏంటి? ప్రేమిస్తున్నా అంటే నేను దగ్గర కూడా రానియను. ఇప్పుడు చిన్న ఎలా దగ్గరకు వచ్చింది మరి మీ దగ్గరికి? ఆ రోజు అలాగే చెప్పాల్సింది చిన్నుకు కూడా.
చిన్నుకు అలాగే చెప్పాను, కానీ ఇద్దరు మనుషులు కలిసిన తోడు ఉంటాం అనుకున్నాం జీవితాంతం. అర్థం చేసుకుని మాట్లాడుకుని ఒక చోట కూర్చుని మాట్లాడుకుని ఈ డెసిషన్ అనేది తీసుకున్నాము. అలా అని చెప్పి అందరూ వస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? అది మీరు తప్పు, నేను కూడా రానియను. అంటే ఒకవేళ నిజంగా జరిగింది అనుకో వర్షిని, ఇఫ్ సపోజ్ ఎవరు నిజంగా మిమ్మల్ని మించి ఒక ప్రేమికురాలు అఘోరికి దొరికితే నార్త్ ఇండియాలో ఊరుగా నూరు పల్లెగాని పల్లె వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి ఒక అలా రానియను. ఒకవేళ వచ్చినా కూడా చంపేసి చచ్చిపోతా అంతే. ఎవరిని చంపేస్తారు? తక్కకూడదు ఇంకా. ఎవరిని చంపేస్తారు? నన్ను. అమ్మని చంపేసి నేను చచ్చిపోతా. తన దగ్గర శక్తులు ఉన్నాయి, తన దగ్గర శక్తులు ఉన్నాయని మీరే అన్నారు, మళ్ళీ పుట్టొచ్చు. యా, శక్తులు ఉన్నాయి అంటే అప్పుడు నిద్రపోతున్నప్పుడు వెళ్ళిపోయి ఒక బండ వేసేసి చంపేస్తాను. సో కంట్రోల్ చేస్తున్నట్టు మిమ్మల్ని. అహో, తనకు అనుమానం రాకుండా ఫస్ట్ అఘోరి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఏంటిది? తనకి అనుమానం వస్తుంటే ఫస్ట్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి నుంచే కంట్రోల్లో ఉంచుతున్నారు అయితే భార్యని. ఎవరు? మీరే. కంట్రోల్ నానా? అస్సలు అలా ఏం లేదు, చాలా ఫ్రీగా ఏమున్నా సరే ఐ హావ్ టు ఓపెన్ బుక్, ఏదన్నా సరే షేర్ చేస్తాను, అలా ఏముండదు మా మధ్యలో. వర్షిని, మొన్నటి వరకు అంటే అఘోరిని మీరు చూసి కలిసి తర్వాత మీరు ఇంట్లో ఉండడం, అప్పటి వరకు ఉన్న అఘోరిలో పెళ్ళైన తర్వాత అఘోరిలో ఏమైనా మార్పు కనిపిస్తోందా? ఇక ఎక్కడ పోద్దిలే, నాతోనే ఉంటుందిలే, నా భార్య కదా అన్నట్టుగా తేలికపాటిగా తీసుకోవడమో లైట్ తీసుకోవడం లాంటి జరిగిందా? అమ్మో, అస్సలు లేదు అలాగా. టైం టు టైం అంత ముందు ఎలాగైతే ఫోన్ చేసి తిన్నావా ఎలా అయితే అనుకున్నారు, ఇప్పుడు దగ్గర ఉన్నప్పుడు కూడా అంతే ప్రేమ చూపిస్తున్నారు, ఇంకా పెరిగింది కూడా. ఓకే, అలాగే తనలో ఒక సంతోషాన్ని చూస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఫ్యామిలీ చాలా తగ్గింది, ప్రేమ తగ్గిందా? ప్రేమ తగ్గిందా? అస్సలు ప్రేమ తగ్గలేదు. ప్రేమ అఘోరికి మీకుంటే ఉండొచ్చు, ఎందుకంటే అందరిని వదిలేసి వెళ్ళారు కాబట్టి. ఇప్పుడు మీరు భర్తగా చెప్పబడుతున్న అఘోరికి ప్రేమ తగ్గిందా? భార్య అయిపోయిందిగా. లేదు లేదు. ఓకే, మీకోసం ఏదైనా వేసినాం కదా ఇంకా పడి ఉంటదిలే, అలా కాదు, జస్ట్ హ్యాపీనెస్. మేము పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆ హ్యాపీనెస్ జీవితాంతం ఉండాలి. ఓకే, ఏమున్నది, ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరు వెళ్ళిపోతామో తెలియదు కదా. మొన్న సీతాభస్మం అవ్వాల్సిందే, హ్యాపీగా ఉండాలి. 4 రోజులు గడిపినా హ్యాపీగా గడిపేసి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే చాలు. ఇంకా మొన్న మీరు ఇద్దరు మళ్ళీ తిరిగి కలిసిన తర్వాత ఆర్టీవీతో అందుబాటులోకి వచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడుకొచ్చారు. దాంట్లో చాలా మంది పాపం వర్షిని ఒక్కదాన్నే పాటలు పాడించారు, కానీ తన ప్రేమ మాటల్ని చెప్పడానికి అఘోరి ఒక్క పాట కూడా పాడలేదు. అది వన్ పబ్లిక్ డిమాండ్. పాపం నిజంగానే నేను వర్షిని అప్రిషియేట్ చేస్తా. వర్షిని అడగగానే సరే పాటలేదు, మీ భావన ఎక్స్పెక్ట్ చేయండి, తనని పొగడండి ఒకసారి. ఎంత మధురం ప్రియురాలు అంత తీపి, అంతవరకు వచ్చి ఇంకేం రాదు. ఇంకా అంటే నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా వర్షిని. అడగగానే వెంటనే అవసరమైతే తనకు లిరిక్స్ తెలియకపోతే ఫోన్లో చూసి మాట్లాడండి. ఒకసారి వర్షిని పొగడండి పోనీ. చాలా మంచిది, నాకు దొరికిన నా బంగారం వజ్రం. నా లైఫ్ టర్న్ అయిపోయింది నిజంగా. అంటే నేను ధర్మం గురించి, నా సాధన గురించి నాకు అదే తెలుసు. వేరే సభ్య సమాజం ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అలాంటివి నాకు తెలియదు చిన్నప్పటి నుండి. కానీ నాకు అంతా తెలిసేలాగా చేసింది. నా లైఫ్ కు ఒక గోల్డెన్ అన్నట్టు అంతే. నాకు జీవితంలో ఇంకా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉన్నాం చాలు. ప్రేమగా తనని చూసా మాట చెప్పండి. ప్రేమగా తనని చూసా మాట చెప్పండి. ఏంటి? ప్రేమగా తనని చూసా మాట చెప్పండి. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. జీవితాంతం ఇలాగే కలిసి ఉన్నాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బుద్ధ జల్లినా జలే, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉన్నాం. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. రైట్, సూపర్. పిలుస్తుంది ఏంటి బావా అని పిలుస్తుందా? వర్షిని ఏమని పిలిచావమ్మా? సిగ్గు పడుతుంది. బావా అని పిలుస్తున్నావా? ఓకే, సో ఇప్పుడు ఎలా అంటే నెక్స్ట్ ఏంటి మీ ట్రావెల్ ఏంటి? ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, చాలా చక్కగా నవ్వుతూ ఉన్నారు. పాపం ఒక రకంగా మనం పేరెంట్స్ విషయం గురించి మాట్లాడితే పేరెంట్స్ ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ కంపల్సరీ త్వరలోనే మా పేరెంట్స్ ఉన్నా, మా అమ్మ నాన్న ఆ తర్వాత వీళ్ళ మమ్మీ డాడీని కంపల్సరీ ఒక 1 month 2 months పడుతుందేమో. ఆశ్రమం అయితే రెడీ అవుతుంది, ఆల్రెడీ చెప్పినాము. ల్యాండ్ కూడా చూశారు, రెడీ చేస్తున్నారు. ఓకే, కంపల్సరీ. ఎటువంటి వాళ్ళ కూడా చోటు ఉంటుంది ఆశ్రమంలో? అంటే వర్షిని లాగా నరకయాతను అనుభవించిన వారందరూ కూడా అవకాశం కల్పిస్తారా మీ విశాలవంతమైనటువంటి మీ మనస్సులో, లేకపోతే మీ ఆశ్రమంలో?
అన్ని కోణాల వాళ్ళు ఉంటారు నాన్న. అంటే భక్తులుగా వచ్చి సేవ చేసుకుంటాము, కష్టాల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉంటాము అంటే ఖచ్చితంగా రాని. కంపల్సరీ ఉండడానికి కూడా చోటు ఉంటది, హ్యాపీగా సేవ చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చి పెళ్లి చేసుకుంటాం, నన్ను కూడా పెళ్లి చేసుకోండి అనే వాళ్ళకి చోటు లేదు అక్కడ. చోటు లేదు. ఎవరైనా నిజంగానే ప్రేమికులు వర్షినిలాగా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదనో లేకపోతే వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదనో మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? అలా కంపల్సరీ షెల్టర్ ఇస్తాము. అంటే మాకు లాగానే 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం అయినా కానీ వాళ్ళని అయితే ఒప్పించుకోమని